శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లి సచివాలయం చుట్టూ గత 4 సంవత్సరాల నుండి ఆరోగ్యశ్రీ కార్డు కోసం గ్రామ సచివాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు ఇవ్వడం లేదని సచివాలయం అడ్మిన్ వెల్ఫేర్ ఆఫీసర్ని అడిగితే మాకు సంబంధం లేదు అంటున్నారని లోజర్ల శివప్ప అనే బాధితుడు వాపోయాడు. ఇప్పుడు తనకు ఎముకల ఆపరేషన్ జరిగిందని 50,000 రూపాయలు ఖర్చయిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆరోగ్యశ్రీ ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు. సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లి పంచాయతీకి సంబంధించి మనం ఇప్పుడు సచివాలయం వద్ద ఉన్నాము. ఇప్పుడు ఎల్ శివప్ప అనే వ్యక్తికి దాదాపు అంటే 5 సంవత్సరాలుగా ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు లేదంటూ విలవిల ఆడుతున్నాడు. ఒకసారి అతని మాటలోనే మనం విందాం. ఒకసారి చెప్పండి, మీకు ఎన్ని రోజులు అవుతుంది లేకుండా? నాకు ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. నేను దిన్నము సచివాలయంలో తిరగబోతే కానీ ఇవ్వలే. కానీ ఇప్పుడు ఖాళీ ఇరిగిపోయింది. నాకు ఇప్పుడు వచ్చి 50,000 లెక్క కట్టినాను అంటే మొదలు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ గురించి. మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఈ కొత్త 40,000 అడ్డు కట్టినా ఎవరు పోయినా నోరు కొట్టుకునేది లేదా? నాకు తినే కూడుకు లేదా? నేను మరి యాదాపు సొప్పు తెచ్చి మేము కట్టి నోరు కొట్టుకుని వచ్చినామా? ఆఫీస్ నేర్చుకొని వచ్చినామా? ఎంత పని చేసినారు నా పిల్లలు. ఎవరు ఈ పిల్లోడు కొండ కింద ఈ పిల్లోడే. తానా జిరాసు చేసిండే ఎన్నున్నాయి విధాన వాళ్ళు ఎవరో శరత్ గారు రమ్మను శ్యాంబాన్ అడుగు మన ఆయన చేసేది